చిన్నశంకరంపేట మండలాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుస్తానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం టి మందాపురి గ్రామంలో ముద్రాజ్ ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మ దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి కళ్యాణం, వడిబియ్యంతో పాటు బోనాల ఊరేగింపు నిర్వహించారు. మైనంపల్లి రోహిత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన పోతరాజ విన్యాసాలతో పాటు వీరుగోలల చిందులు వేయడంతో యువకుల్లో మరింత ఉత్సాహం రెప్పింటాయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని, చిన్నశంకరంపేట మండలాన్ని, మందాపురి గ్రామాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భీమరి రాణి, గణేష్, బాలయ్య, నారాయణ, సిద్ధాగౌడ్, జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చందంపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ పోతరాజ్ రమణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, సాన సత్యనారాయణ, యాదవరావు, రాజ్రెడ్డి, లింగమూర్తి, ఉదయ్ కుమార్, రాజు కుమార్ గౌడ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మరి శంకరంపేట్ మండల్లో మందాపూర్ గ్రామాన్ని మొదటి దేవాలయ మొదటి వార్షికోత్సవానికి రావడం జరిగింది. మరి చాలా శుభ సూచకం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా బ్రహ్మాండంగా శంకరంపేట్ మండలిని కానివ్వండి, మందాపూర్ గ్రామాన్ని కానివ్వండి, అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుంచే విధంగా పనిచేస్తాం.